హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూవాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు, మరింత మంచి సమాచారం మీకు రావడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్తే ఆర్ఆర్సీ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ గతంలో విడుదలైంది. ఆ అప్లికేషన్స్ టైం కూడా అయిపోయింది. ప్రస్తుతానికి ఎలా ప్రిపేర్ కావాలి, ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంది, ఎన్ని మార్కులకు ఉంది, ఏ తరహాలో ఎగ్జామ్ జరగనుంది అనేది మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ప్రధానంగా ఇది CBT 1గా, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్గా రెండుగా ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత దీంట్లో ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి 2 ఈవెంట్స్ ఉంటాయి. ఆ 2 ఈవెంట్స్ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా వీడియో ఉద్దేశం సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంది, ఎన్ని మార్క్స్ని గెయిన్ చేయగలిగితే మనం ఆ స్కోర్ పట్టే అవకాశం ఉందనేది చూద్దాం. ఇక విషయంలోకి వెళ్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే అన్నామో ప్రాథమిక దశలో, దానికి సంబంధించి ఎగ్జామ్ డ్యూరేషన్ మినిట్స్ వచ్చేసి 90 నిమిషాలు. 90 నిమిషాల్లో 100 మార్కుల ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా GS అభ్యర్థులకు ఉన్నటువంటి పెచ్చింగ్ అంశాలు ఏంది, మ్యాథ్స్ అభ్యర్థులకు ఉన్నటువంటి పెచ్చింగ్ అంశాలు ఏందని చూసినప్పుడు ఓవరాల్గా ఇద్దరు కూడా సమప్రాధాన్యత పేపర్లో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. జనరల్ సైన్స్ బాగా ఒడిసిపడితే మంచిది. ఒక్క జనరల్ సైన్సే 25 మార్క్స్కు మనకు ఈ CBT 10th క్లాస్ బేసుల్లో ఏదైతే ఆర్ఆర్సీ పర్పస్, ట్రాక్మెన్, గేట్మెన్, పాయింట్స్మెన్కి సంబంధించిన ఉద్యోగాల పర్పస్ భర్తీ చేసేటటువంటి ఎగ్జామ్ ఉందో దాంట్లో ప్రధాన పాత్ర వహించనున్న సబ్జెక్టు జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ 25 మార్క్స్కు జనరల్ సైన్స్ ఉంది. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్కి ఉంది. అంటే GS అభ్యర్థులకు ఈ రెండు కూడా కొంత వెన్నతో పెట్టిన విద్య కాబట్టి 25 + 20 45 మార్క్స్కు వీళ్ళకు దాదాపుగా వీళ్ళ చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా దాంట్లో కూడా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా ఏం చదవాలి, జనరల్ సైన్స్లో కూడా ఏం చదవాలి అనేది విషయాలను ఇందులో చర్చించడం జరిగింది. ఇంకా ప్రధానంగా GS విషయంలో మాత్రం జనరల్ సైన్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అనే అంశాలను మీరు ప్రధానంగా చూసుకోవడం, ఈ రెండు మాత్రమే చదివితే బాగుంటుంది. ఇంకా మిగతా 2 అంశాలు వీటికి 45 అయిపోయింది. ఇంకొక 55 మార్క్స్ మాత్రం మ్యాథ్స్ అభ్యర్థులకు ఉన్నప్పటికీ కూడా దీంట్లో కూడా GS అభ్యర్థులు రాణించడానికి అవకాశం ఉంది. ఇంకో 45 మార్క్స్ మ్యాథ్స్ అభ్యర్థులకు అనుకూలంగా, 55 మార్క్స్ మ్యాథ్స్ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దీంట్లో కూడా GS అభ్యర్థులే రాణించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం ఒక జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ అంశాలే తీసుకుంటే ఒక 30 మార్క్స్కి ఉంది. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ అంటే మనం రీజనింగ్ ఏదైతే అంటామో ఆ రీజనింగ్ సంబంధించిన అంశాలు 30 మార్క్స్. ప్యూర్ మ్యాథమెటిక్స్, ఆర్థమెటిక్స్ సంబంధించిన విషయాలు ఒక 25 మార్క్స్కు మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా పేపర్ విషయంలో పెచ్చింగ్ అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్నప్పుడు కొంతవరకు మ్యాథ్స్ అభ్యర్థులు జనరల్ సైన్స్ని, కరెంట్ అఫైర్స్ని కొట్టేస్తే వాళ్ళకు ఉన్నట్టే చెప్పుకోవచ్చు. అదేవిధంగా జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ విషయంలో మంచి పట్టున్నటువంటి అభ్యర్థులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్పై పట్టు సాధించేప్పుడు వాళ్ళకు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మ్యాథ్స్ అభ్యర్థులకు లేకపోతే ఒక GS అభ్యర్థులకు అనే మాదిరిగా పేపర్ ఫార్మేట్ అయితే ఆ విధంగా లేదు. ఇద్దరు కూడా చాలా అనుకూలమైనటువంటి అంశం. ఏదేమైనా మా ఛానల్ని నుంచి ఎవరైతే చూసి ప్రిపరేషన్ టిప్స్ నేర్చుకునే అభ్యర్థులు వాళ్ళ విజయంలో మాది కొంత పాత్ర ఉండాలనే సదుద్దేశంతో ఇలాంటి మంచి వీడియోలని తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే మా వీడియోలు మీకు అందిస్తున్నామో ఖచ్చితంగా విశ్వసించండి, మమ్మల్ని, మా ఛానల్పై నమ్మకం ఉంచండి. మీరు లైఫ్లో సక్సెస్ కాకపోతే ఆ తర్వాత మా ఛానల్ కింద కామెంట్ చేయండి. మా ఛానల్ని మీ వంతుగా కొంత అభివృద్ధిలో భాగంగా వేరే ఇతరులకు కూడా చేరవేసే ప్రయత్నం అయితే చేయండి. ఏదేమైనా మీరు ఇప్పుడు కొత్త అభ్యర్థులు అయితే జనరల్ సైన్స్ 25 మార్క్స్కి ఉంది కాబట్టి జనరల్ సైన్స్ని ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా తరువుగా చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక జనరల్ సైన్స్లో కూడా ఎలాంటి అంశాలు చదవాలి అనే విషయాన్ని ముందుకు తీసుకుంటే ఇదంతా కూడా సిలబస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలను మీకు ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇక జనరల్ సైన్స్లో మీరు అంశాలు తీసుకున్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అంటే బయాలజికల్ సైన్స్, దాంట్లో జువాలజీ మరియు కెమిస్ట్రీ వస్తుంది. ఈ 4 కూడా ఉంటాయని స్పెసిఫిక్గా 10th స్టాండర్డ్ లెవెల్లో CBSE సిలబస్కు అనుగుణంగా చదవన్నట్టు ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ పేపర్ని ఎనాలిసిస్ చేసినప్పుడు ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ అంటే బాటనీ, జువాలజీకి సంబంధించిన 10th స్టాండర్డ్ లెవెల్ CBSE సిలబస్లో ఉన్నటువంటి అంశాలు చదవమని ఇందులో మన సిలబస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా జనరల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి, జనరల్ అవేర్నెస్ సంబంధించి ఏదైతే మరో 20 మార్క్స్ అన్నామో వాటికి సంబంధించి ప్రధానంగా మీరు కరెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి అంశాలు అంటే అంతరిక్షం సంబంధించినవి కావచ్చు, లేకపోతే కొత్తగా అభివృద్ధి చేస్తున్నటువంటి వంగడాల విషయాలు కావచ్చు, లేకపోతే సూపర్ కంప్యూటర్లు, లేకపోతే వేరే ఇతర టెక్నాలజికల్గా
డెవలప్ అయినటువంటి రైళ్లు ఇతర సమాచారం సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా స్పోర్ట్స్ దాంట్లో ఇంకా తీసుకున్నప్పుడు జనరల్ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశమే కాకుండా స్పోర్ట్స్ అంశాలు ప్రధానంగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆటలకు సంబంధించి ప్రతి అంశాన్ని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా పెద్ద పెద్ద కప్పులకు సంబంధించి ఉదాహరణ ఇప్పుడు మనం ఏదైతే AFWUS అని అంటామో అంటే టెన్నిస్కు సంబంధించినటువంటి అత్యుత్తమమైనటువంటి పురస్కారాలు, టెన్నిస్కు సంబంధించి అత్యుత్తమమైనటువంటి అవార్డులు ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ కావచ్చు, F అన్నప్పుడు ఫ్రెంచ్ ఓపెన్, W అన్నప్పుడు వింబుల్డన్ ఓపెన్, US అన్నప్పుడు US ఓపెన్. ఇది ఒక ఆర్డర్ ఆఫ్ సంవత్సరంలో వచ్చేటటువంటి పోటీకి సంబంధించిన విషయాలు. AFWUS ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, అదేవిధంగా US ఓపెన్ అన్నప్పుడు ఇది US ఓపెన్ సంబంధించి 4 అంశాలు. అది ఎవరెవరు గెలిచిర్రు, రన్నర్స్ ఎవరు అనేది తెలుసుకోవాల్సిన అంశం. అంటే ఈ తరహా కరెంట్ అఫైర్స్ని స్పోర్ట్స్ సంబంధించి గెయిన్ చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా మేము ముందుకు చెప్పడం జరుగుతుంది. ఇక కల్చర్ సంబంధించినప్పుడు పండుగలు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏ జిల్లాల్లో ఎలాంటి పండుగలు కావచ్చు, జాతరలు కావచ్చు, ఇలాంటి కల్చర్ సంబంధించి, అదేవిధంగా పర్సనాలిటీ సంబంధించి అంటే నైతిక విలువలకు సంబంధించి, ఇంకా ఎకనామిక్స్ అన్నప్పుడు కొద్దిగా GDP తలసరి ఆదాయం, చిన్న అంశాలు, విదేశీ మారక నిల్వకు సంబంధించిన అంశాలు, ఇలాంటి ఎకనామిక్స్ సంబంధించిన అంశాలు. ఇక పాలిటిక్స్ అన్నప్పుడు పార్లమెంటు ఉన్నటువంటి ఎక్కడ పార్లమెంటు విషయాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇలాంటి అంశాలు కావచ్చు, లేకపోతే రీసెంట్గా జరిగినటువంటి అమెండ్మెంట్ యాక్ట్స్, రాజ్యాంగ సవరణ పద్ధతులు కావచ్చు, ఇలాంటి అంశాలని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్సీ అంటే ఇందులో మీకు ప్రధానంగా రీసెంట్గా కాంటెంపరీ ఓరియంటేషన్లో ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్పడం. అంటే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సబ్జెక్ట్లోకి వెళ్ళి మీకు క్వశ్చన్ పేపరు తయారు అనేది ఉంటుంది. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయం. ఇంకా మరొక విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, దాంట్లో కూడా స్పెసిఫిక్గా ఏమేమి ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీకు కింద ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ పేపర్ మీకు వస్తుంది. దీంట్లో ప్రధానంగా 18వ పేజీలో సిలబస్ నోటిఫికేషన్లో 18వ పేజీలో ఈ సిలబస్లో ఎలాంటి అంశాలు చూసుకోవాలనేది ఉంది. ఇది మీరు చూసే ప్రయత్నం చేయండి. GSకు సంబంధించిన ఎనాలిసిస్ మాత్రం ఇది. ఇక మ్యాథమెటిక్స్, బాడ్మాస్, నెంబర్ సిస్టము, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, గసాబాలు అంటాం కదా, అది రేషియో, ప్రొపోర్షన్ ఇలాంటివి ఉన్నాయి. సో కొంతవరకు అయితే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అయితే మ్యాథమెటిక్స్ని లైట్గా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో చూసుకుంటే మంచిది. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో మాత్రం కంపల్సరీ ఆయన మ్యాథ్స్ అభ్యర్థి అయినా నాన్ మ్యాథ్స్ అభ్యర్థి అయినా 30కి మీరు 25 లాగాల్సిన అవసరం ఉంటుంది. 30 మార్క్స్కి ఒక 25 ఇక్కడనే లాగాల్సిన అవసరం ఉంటుంది. ఇక మిగతా 45 GS విషయంలో కూడా దాదాపుగా 35 to 40 మధ్యన మీరు స్కోర్ పెట్టుకుంటే ఇదొక 35, అక్కడొక 30కి 25, ఇంకొక 30లో 10 మార్క్స్ గెయిన్ చేస్తే ఏదేమైనా 60+ ఉన్నటువంటి అభ్యర్థి ఖచ్చితంగా రేపు మైనస్ మార్కుల విషయం కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా క్షుణ్ణంగా తరువుగా క్వాంటిటీ బేస్లో చదవండి, ప్రీవియస్ పేపర్స్ ఓరియంటేషన్లో చదవండి. చాలామంది అభ్యర్థులు నాకు తెలిసి మోడల్ పేపర్స్ని చూసే ప్రయత్నం చేస్తారు. మోడల్ పేపర్స్ కాకుండా ప్రీవియస్ ఓరియంటేషన్లో, ఇంకా అదేవిధంగా కంట్రీస్ యొక్క క్యాపిటల్ సిటీసు, ప్రస్తుత అక్కడ ఉన్నటువంటి కరెన్సీసు ఇలాంటివి కూడా చదవండి. అక్కడి నుంచి కూడా ఒక మార్కింగ్ రావడం జరుగుతుంది. ఇంకా ఈ ఓరియంటేషన్లో చదివేటటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా మా ఛానల్ కూడా బాసటగా నిలుస్తుంది. మీరు మీ విజయంలో ఎల్లప్పుడూ మా ఛానల్ పాత్ర ఎంతో కొంత ఉండాలనేది మా బలమైన కోరిక. ఇది డువాడే ఛానల్ సంబంధించిన RRC 10th క్లాస్ బేస్డ్ ఉద్యోగాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఎనాలిసిస్. మరొక వీడియోతో ప్రిపరేషన్ టిప్స్ని RRCకి సంబంధించి మరొక ప్రిపరేషన్ టిప్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఏ విధంగా చదవాలి, ఎలాంటి ప్రిన్సిపల్స్ పాటిస్తే మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది, రోజుకు 24 గంటలు చదివితేనే ఉద్యోగం వస్తుందా, అదే పదిగా చైర్లో కూర్చొని చదివితేనే ఉద్యోగం వస్తుందా, ఎలా అంటే అత్యంత త్వరలోనే ఈ 2-3 డేస్లోనే మరొక వీడియోని ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. ఇది మీ బాలాజీ చిరమైన సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోతో మరింత మంచి సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై వీడియోస్.